రాజన్న సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో శాలిని కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తానెవరూ కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లిపోయానంటూ శాలిని ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను జానీ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లిపోయినట్లు యువతి స్పష్టం చేసింది. కొండగట్టులోని ఆలయంలో పెళ్లి చేసుకుని పెళ్లి దుస్తుల్లో ఉన్న వీడియో విడుదల చేసింది. అంతేకాకుండా తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని శాలిని వీడియోలో తెలిపింది. ఇవాళ జరిగిన పెళ్లి ఫోటోలతో పాటు ఏడాది క్రితం చేసుకున్న పెళ్లి ఫోటోలను సైతం శాలిని రిలీజ్ చేసింది. 1 year బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం. మేము మైనర్లం కాబట్టి పెళ్లి చెల్లలేదు. మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. కేవలం దళిత కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు. లవ్ చేసుకున్నాం. 1 year బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం. మేము మైనర్లం కాబట్టి పెళ్లి చెల్లలేదు. మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. కేవలం దళిత కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు. లవ్ చేసుకున్నాం. 1 year బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం. మేము మైనర్లం కాబట్టి పెళ్లి చెల్లలేదు. మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. కేవలం దళిత కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు.